హాయ్ హలో అందరూ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారండి? ఇదైతే మా ఇంటి శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొకసారి. అసలు శ్రీరామనవమికి పానకం వడపప్పు ప్రసాదంగా ఎందుకు పెడతాం? దీనికి వెనకాల చాలా కథే ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా చల్లగా ఉండి మనకి ఎండలు మొదలయ్యేటప్పుడు ఈ పండుగ వస్తుంది కాబట్టి, రాముడు కూడా చల్లని మనసు కల దేవుడు కాబట్టి ఆయనకు కూడా చల్లని ప్రసాదాలే మనం నివేదించాలి. సో మనకి కూడా ఏమైనా గొంతు కురంపలు అలాంటివి ఉన్నా సరే చక్కగా ఈ పానకంలో వేసే జ మనకి ఏమంటారు మిరియాలు కానీ, సొంటి కానీ, యాలకులు కానీ ఇవన్నీ కూడా మనకి అవన్నీ కూడా తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే వడపప్పు అనేది మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి చక్కగా రాముల వారికి అయితే ఈ ప్రసాదం మనం నివేదించుకుంటాం. సో మీరు ఎలా జరుపుకున్నారు శ్రీరామనవమి? డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది. సో వెంటనే వెళ్ళి వాచ్ చేసేయండి. మా ఇంటి శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అని ఉంటుంది. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.